వెల్కమ్ టు పూరా లోకల్. ఆస్తుల వాటాల విషయంలో తరచూ వార్తల్లో కనిపిస్తున్న వైఎస్ కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. సరస్వతి పవర్స్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని, జగన్ భారతి ట్రిబ్యునల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్సీఎల్డీ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ విజయమ్మ నివేదించారు. సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్టెడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని, ఆయన తన కొడుకు కోడలు షర్మిలను వివాదంలోకి లాగుతున్నారన్నారు విజయమ్మ. జగన్కు షర్మిలకు మధ్య ఉన్న ఆస్తి వివాదాలని ఇక్కడ తీసుకురావడం ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టించడానికేనని ఆమె పేర్కొన్నారు. సరస్వతి వాటాలపై సర్వ హక్కులు తనవేనని, వారిద్దరూ ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని, తనను ఇంత ఆవేదనకు గురి చేయడం సరికాదన్నారు విజయమ్మ. ప్రస్తుతం సరస్వతి పవర్స్లో జగన్ భారతీయులకు వాటాలేవీ లేవు. ఇందులో 99.75% వాటాలు తనవేనని విజయమ్మ స్పష్టం చేశారు. జగన్కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ తెలిపారు. ఇందులో భాగంగానే సెక్షన్ 59ని తప్పుగా అన్వయిస్తున్నారని తెలిపారు విజయమ్మ. జగన్ షర్మిలకు మధ్య విభేదాలున్న ఈ కంపెనీ పిటిషన్కు దాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం కార్పొరేట్ వాటాదారుల హక్కులకు సంబంధించిన సెక్షన్ 59ను వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదని తెలిపారు. జగన్ చెబుతున్నట్లు యథాతిథిగా ఉత్తర్వులుంటే తనకు గిఫ్టెడ్ ఎలా చేసి ఇస్తారు, వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని విజయమ్మ ప్రశ్నించారు. అప్పుడు లేని కోర్టు ఉత్తర్వులను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి వాటాల బదలాయింపును రద్దు చేయాలనడం సరికాదని విజయమ్మ స్పష్టం చేశారు.